మళ్లీ దాడులు జరిగాయి. కాల్పుల విరమణతో మిగతా ప్రపంచానికి దక్కిన ఆ కాస్తంత ఉపశమనం లేకుండా పోతోంది. ఇరాన్లోని వందలాది లక్ష్యాలపై అమెరికా దాడులు చేసింది. ఇరాన్ పాలకులను దుష్టులని, దుర్మార్గులని విమర్శిస్తూ అణుస్థావరాల సమీపంలో కూడా బాంబులు వేసి డొనాల్డ్ ట్రంప్ తన ఆగ్రహాన్ని చాటుకున్నారు. ఒక పక్క చర్చలకు తలుపులు పూర్తిగా మూసేయకుండా అమెరికా, ఇరాన్ మధ్య కుదిరిన అవగాహనకు మాత్రం ఇక కాలం చెల్లినట్టేనని అమెరికా అధ్యక్షుడు ప్రకటించారు. చమురు ఎగుమతులకు ఇచ్చిన ఆ తాత్కాలిక మినహాయింపులను రద్దు చేస్తూ మరిన్ని ఆంక్షలతో బోలెడన్ని దాడులతో ఇరాన్ను దారికి తేవాలన్నది ఆయన ఉద్దేశం కావచ్చు. ఇందుకు ప్రతిగా అమెరికా ఆప్తమిత్ర గల్ఫ్ దేశాల మీద దాడులు జరిపి ఇరాన్ ప్రతీకారం తీర్చుకుంది. ఒక పక్క ఇరాన్ మత పెద్ద ఖమేనీ అంతిమయాత్ర సాగుతున్న తరుణంలో అమెరికా మళ్లీ కయ్యానికి కాలు దువ్వింది. ఇరాన్ నాయకులంతా ఒకచోట చేరిన ఈ సందర్భంలో తాను తలుచుకుంటే ఒక్క దెబ్బతో అందరినీ చంపేయగలనని, కోట్లాది మంది ఇరానియన్ల వలబోత దొంగ ఏడుపని ఇటీవలే ఆడిపోసుకున్న ట్రంప్ ఇరాన్ దిక్కాధికారాన్ని చూసి సహించలేకపోతున్నట్లుంది. సుదీర్ఘకాలం ఈ దాడులు కొనసాగుతాయని అమెరికా అధ్యక్షుడు అనకపోయినా కుదిరిన ఆ బలహీనమైన ఒప్పందాన్ని ఇరుపక్షాలు ఉల్లంఘించిన నేపథ్యంలో వాతావరణం మళ్లీ ఉద్రిక్తంగా మారింది. హర్ముజ్ జలసంధిలో మంగళవారం 3 చమురు ట్యాంకర్లపై ఇరాన్ జరిపిన దాడులు ట్రంప్ ఆగ్రహానికి కారణం కావచ్చును. కానీ ఒప్పందం కోసం ఇరాన్ తనను వేడుకుంటోందని అంత గట్టిగా చెబుతున్న ఇరాన్ను మళ్లీ రెచ్చగొట్టి దూరం చేసే చర్యలకు ఎందుకు పాల్పడుతున్నారో అర్థం కాదు. ఖమేనీ పార్థివ దేహాన్ని ఆయన స్వస్థలమైన మషద్లో ఖననం చేయబోతున్న తరుణంలో ఆ పట్టణానికి చేరుకోవడానికి ఉపయోగించి 2 మార్గాలు అమెరికా దాడుల్లో ధ్వంసమయ్యాయి. ఫిబ్రవరి 28న ఖమేనీపై అమెరికా జరిపిన దాడిలో దారుణంగా ధ్వంసమైన భవనం దృశ్యాలను ఇరాన్ ఈ సందర్భంలో విడుదల చేస్తూ ఇప్పుడు అంత్యక్రియలకు ఆటంకం కలిగించేందుకే అమెరికా మళ్లీ దాడులు జరుపుతోందని ఆరోపించింది. అమెరికా, ఇజ్రాయెల్ ఏకకాలంలో 35 క్షిపణులు ప్రయోగించి ఈ కాంపౌండ్ను నేలమట్టం చేశాయి. ఖమేనీ, ఆయన కుటుంబ సభ్యులతో సహా 40 మంది ఈ దాడిలో మరణించారు. సామాజిక మాధ్యమాల్లో విస్తృత ప్రచారంలో ఉన్న 35 సెకండ్ల ఈ వీడియోపై అనేక వ్యాఖ్యలు వెలువడ్డాయి. ప్రాణానికి ముప్పు ఉన్నదని తెలిసి కూడా బంకర్లో దూరని ధైర్యశాలి ఖమేనీ అని కొందరు శ్లాఘిస్తూ ట్రంప్ చర్యనొకదానికి దీనితో పోల్చారు. దాదాపు 3.5 కోట్ల రూపాయలు విలువ చేసే అత్యాధునిక బోయింగ్ జెట్ను ఖతార్ ట్రంప్కు బహూకరిస్తే దానిని అత్యాధునిక భద్రతా వ్యవస్థలతో మరింత కట్టుదిట్టం చేసి అధ్యక్షుడి కోసం ఇటీవలి ఉపయోగించడం ఆరంభించారు. ఈ కొత్త ఎయిర్ ఫోర్స్ 1లో టర్కీ చేరుకున్న ట్రంప్ తిరిగి వస్తున్నప్పుడు మాత్రం లండన్ వరకు పాత విమానాన్నే వాడటం వెనుక ఇరాన్ భయం పనిచేసిందని ఓ ప్రచారం సాగుతోంది. ఇరాన్ హిట్ లిస్ట్లో నేనే నెంబర్ 1 అని చెప్పుకున్న ట్రంప్ తనను ఎవరూ బెదిరించలేరని, తాను భయపడే రకం కాదని కూడా అన్నారు. ఒక పక్క ఇరాన్ మీద మళ్లీ దాడులకు దిగిన ఆయన తన వల్లే 8 యుద్ధాలు ఆగిపోయాయన్న పాతపాట కూడా అందుకున్నారు. ఆపరేషన్ సింధూర్ సందర్భంగా కూలిన విమానం లెక్కలను నోటికొచ్చినట్టుగా చెప్పే ట్రంప్ ఈ మారు వాటిని 11గా లెక్కకట్టారు. ఇది 2 వైపులా జరిగిన నష్టమా, ఏదో ఒక దేశానిదా అన్న స్పష్టత ఎప్పట్లాగానే కరువైంది. కానీ నోబెల్ శాంతి దక్కని బాధ మాత్రం ఆయనను ఇంకా వీడినట్టు లేదు. ఖమేనీ అంత్యక్రియలు ముగియగానే శాంతి చర్చలు తిరిగి కొనసాగి హర్ముజ్, యురేనియం నిల్వలు ఇత్యాది కీలకమైన అంశాలపై ఇరుపక్షాలు అవగాహనకు రావాల్సి ఉంది. పాకిస్తాన్ మధ్యవర్తిత్వంతో జూన్ 16న కుదిరిన ఎంఓయూ యుద్ధానికి కాస్తంత విరామం ఇచ్చి 60 రోజుల పాటు చర్చలు జరగడానికి రంగం సిద్ధం చేసింది. కానీ ఒక పక్క చర్చలు జరుపుతూనే ఇప్పటికీ 3 సార్లు ఇరాన్ మీద అమెరికా దాడులు చేసింది. యుద్ధంతో ఇరాన్ను లొంగదీయలేమని తేలిపోయినా కూడా దానిని అడపాదడపా రెచ్చగొడుతూ ట్రంప్ విచిత్ర విన్యాసాలు చేస్తున్నారు.